అలాగే అమ్మా. ఒక అడవిలో ఏనుగుకు కేసరి అనే బిడ్డ ఉండేది. అందరితో చాలా సరదాగా ఉండేది. ఒకసారి అడవిలోని కొండమీది నుంచి చుట్టుపక్కల ఉన్న ఊరిని చూసింది. అక్కడ రంగురంగుల పువ్వులు, నీటి కాలువలో చూసి చాలా అందంగా అనిపించింది. దాంతో ఎలాగైనా అక్కడికి వెళ్ళాలనుకుంది కేసరి. అదే విషయం వాళ్ళమ్మకు చెప్పింది. అప్పుడు మనం అక్కడికి వెళ్లడం అంత మంచిది కాదు, అది మనకు ప్రమాదం కూడా కావచ్చు అని వారించింది. అప్పుడు విన్నట్లే ఉన్నా ఎవరూ లేని సమయంలో మెల్లగా ఊరిబాట పట్టింది కేసరి. గ్రామం లోపలికి వెళ్ళగానే అక్కడున్న జనాలందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. కొందరు దాని దగ్గరినుంచి పరిగెత్తసాగారు. అది ఏమైనా చేస్తుందేమోననే భయంతో కొంతమందైతే రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. దాంతో కేసరి గట్టిగా అరుస్తూ పరుగులు తీసింది. అలాగే పరుగులు పెడుతూ ఎలాగోలా తప్పించుకుని అడవిలోకి వెళ్ళి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది. విషయం తెలుసుకున్న తల్లి ఏనుగు కేసరి దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఎలుగుబంటి దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. తర్వాత అమ్మా, నేనక్కడికి చూడడానికి మాత్రమే వెళ్లాను, కాని అక్కడ ఉన్నవాళ్లే నన్ను కొట్టారు అంది కేసరి. నువ్వా ఊరి అందాన్ని చూసి అక్కడికి వెళ్ళాలి అనుకోవడం బాగానే ఉంది, కాని అది మనం ఉండాల్సిన ప్రదేశం కాదు. అక్కడ నువ్వు భయపడి పరుగులు పెట్టినా వాళ్లను ఇబ్బంది పెట్టడానికే అలా చేస్తున్నావు అనుకొని కొట్టేశారు. కాబట్టి మన చోటుకాని ప్రాంతానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే ఆ రోజు అటువైపు మనం వెళ్ళొద్దని చెప్పాను అంది తల్లి ఏనుగు. అలాగేనమ్మా, ఇప్పటినుంచి అడవి దాటి ఎటూ వెళ్ళను అందుకే. మరిన్ని కథల కోసం కలర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.